ప్రస్తుతం మంచైనా చెడైనా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారింది. 10 మందికి పంచుకోవడం ఫ్యాషన్గా భావిస్తున్నారు. సంతోషమైతే శుభాకాంక్షలు, విచారమైతే ఓదార్పులు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఓ వ్యక్తి సైతం ఇలానే ఓ పోస్ట్ చేశాడు. చూసిన వాళ్ళలో చాలామంది ఆహా ఓహో అని పొగడ్తలు కురిపించారు. ఆ పోస్ట్ కాస్త ఆ నోట ఈ నోట చేరకూడని వారికి చేరింది. ఇంకేముంది, సార్ గారితో పాటు మరో 6 ఊచలు లెక్కిస్తున్నారు. ఇంతకీ అతగాడు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశాడంటారు? నంద్యాల జిల్లాలోని మహానందిని ఆనుకుని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. అక్కడి సమీపంలోని పొలాల్లోకి తరచుగా అడవి పందులు వస్తుంటాయి. వీటిని కొందరు దుండగులు విద్యుత్ షాక్తో చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు. అటవీ చట్టాల ప్రకారం అడవి జంతువులను వేటాడటం, చంపటం నేరం. కానీ కొందరు రాత్రిపూట ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. They are accused for illegal hunting, illegal possession of wildlife articles, which are booked under BNSS Act and Wildlife Protection Act. Even they are cases is going for montel lizard, so that is also illegal. Every year, this montel lizard hunting will be there, news will be there, so that is also illegal. 3 ఏళ్ల క్రితం ఓ అరటి తోటలో అలా ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు ఓ చిరుత పులి బలైంది. విద్యుత్ షాక్తో పులి చర్మం కాలిపోయింది. ఇది గమనించిన వేటగాళ్లు కనీసం చిరుత కాలిగోళ్లు పనికి వస్తాయని భావించారు. వాటిని సేకరించి ఒక్కొక్కటి 3000 చొప్పున విక్రయించారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అలా పులిగోరు కొనుగోలు చేసి ధరించిన ఓ వ్యక్తి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం పోలీసుల దృష్టికి చేరింది. అతడి కోసం ఆరా తీసిన పోలీసులు పద్మావతి నగర్లో టాటూ దుకాణాన్ని నిర్వహిస్తుంటాడని తెలుసుకున్నారు. అతని ఇంట్లో, దుకాణంలో సోదాలు చేయగా 2 పులిగోర్లు లభ్యమయ్యాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల పద్మావతి నగర్కు చెందిన ఒక టాటూ షాప్లో ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నవని ఆ అనుమానంతో ఆ యజమాని ఇంటి తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో అతను మెడలో ఒక బంగారం చైను లభించింది. దాంట్లో ఒక చిరుతపులి గోరు డాలర్ కూడా ఉండేది. అది ఏమని అడిగి ఎంక్వైరీ చేస్తే ముద్దాయి అతను ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 5 పులిగోర్లను స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు ఇంకా 8 గోర్లు లభ్యమవ్వాల్సి ఉందన్నారు. ఈ కేసులో అటవీ శాఖలో పనిచేస్తున్న ఓ దినసరి కూలి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసులో ఇప్పటికీ 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక మరికొంతమంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. మహానందిలో ఉండే ఒక టెంపరీ ప్లాంటేషన్ వాచరు అతను అవుట్ సోర్సింగ్లో 10,000కు ఉద్యోగం చేస్తున్నాడు. అతనుకు టెంపరీగా ఉద్యోగం చేసే ప్లాంటేషన్ వాచరు అతను సహచరులు ఒక 4 కలిసి మహానంది కాడ అరటి తోటల్లో కరెంటు పెట్టి ఉన్నారు. మేము ఒక 5 గోర్లు సీజ్ చేసినాము. మిగతావన్నీ విచారణలో ఉంది. కేసు నమోదు చేసినాము. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద రిమాండ్కు పంపిస్తున్నాము ముద్దాయిలు. కొన్ని వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ అందరికీ సమానంగా పనిష్మెంట్ ఉంటుంది. మొత్తం 13 పులిగోర్లను గోపవరం గ్రామానికి చెందిన 2 వ్యక్తులు ఫారెస్ట్ దినసరి కూలీ సేకరించి విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. అటవీ జంతువులను వేటాడటం నేరమని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.